రాత్రి సమయం. గ్రామం నిశ్శబ్దంగా ఉంది. దూరంలో ఉన్న పాత బంగ్లా మీద గాలి వీచింది. అది అందరూ భూత బంగ్లా అని పిలిచే బంగ్లా. రమణ మరియు అతని ముగ్గురు స్నేహితులు ఆ రహస్యం తెలుసుకోవాలని నిర్ణయించారు. వాళ్ళు టార్చ్ లైట్లు, కెమెరా, నోటుబుక్ తీసుకున్నారు. రాత్రి బంగ్లాలోకి వెళ్దాం అని రమణ చెప్పాడు. సరే స్నేహితులు, భయపడకండి. మనం లోపలికి వెళ్దాం. తలుపు నెమ్మదిగా కీచ్ కీచ్ అంటూ తెరుచుకుంది. వాళ్ళు టార్చ్ వెలిగించి చుట్టూ చూశారు. గోడలపై పాత చిత్రాలు, దుమ్ముతో కప్పబడి ఉన్నాయి. బంగ్లాలో చుట్టూ నిశ్శబ్దం వెలసింది. కేవలం గడియారం టిక్ టాక్ అని మోగుతోంది. రమణ మెల్లగా అడిగాడు, ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఒక చిత్రం గోడపై కదిలినట్టుంది. కిటికీ తెరుచుకుంది. రమణ తన నోటుబుక్లో రాశాడు, ఇక్కడ ఏదో ఉంది. ఆ కనక పై అంతస్తు నుండి కాళ్ల మోత వినిపించింది. వాళ్ళు టార్చ్ లైట్లు పైకి తిప్పారు. తెల్లని బట్ట కప్పుకున్న వృద్ధుడు మెట్లపై కనిపించాడు. నేను ఈ బంగ్లా యజమాని అని వృద్ధుడు అన్నాడు. నా సంపదను కాపాడటానికి ఇక్కడే ఉన్నాను. వృద్ధుడు నేలవైపు చూపించాడు. ఇక్కడే ఉంది అని మెల్లగా అన్నాడు. వాళ్ళు నేల తవ్వగా ఒక పాత పెట్టె బయటకు వచ్చింది. పెట్టె తెరవగానే బంగారు నాణేలు మెరిశాయి. రమణ చదివాడు, ధైర్యంగా నిజాన్ని తెలుసుకున్నవారే ఈ సంపదకు అర్హులు. సూర్యుడు ఉదయించాడు. బంగ్లాలో కాంతి ప్రవహించింది. రమణ మరియు అతని స్నేహితులు చిరునవ్వుతో బయటకు వచ్చారు. భూతాలు భయంకరాలు కావు. కొన్ని రహస్యాలు మంచిని నేర్పుతాయి. ఆ రోజు నుంచి ఆ బంగ్లా ఒక గుర్తుగా మారింది. రమణ మరియు అతని స్నేహితులు తిరిగి గ్రామానికి వచ్చారు. గ్రామంలోని పెద్దలు వాళ్ల కథ విని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఎవరికీ భూతబంగ్లా భయం లేదు. వాళ్ల ధైర్యం, స్నేహం, నిజాయితీ గ్రామమంతా ప్రసిద్ధమైంది. రమణ మెల్లగా అన్నాడు, భూతాలు నిజానికి భయంకరాలు కావు. భయాన్ని ఎదుర్కొని నిజాన్ని తెలుసుకున్నవాడే నిజమైన విజేత. అందరూ నవ్వుతూ ఆకాశం వైపు చూశారు. మన ధైర్యమే మన బలం.